ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గిరిజనులది ప్రత్యేక జీవన విధానం. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకత కలిగిన గిరిజన తెగలున్నాయి. వారి కళలు కళాకృతులు సైతం ప్రత్యేకమే. అడవిని అమ్మలా భావించి ప్రకృతి ప్రసాదంగా వారు చేసే క్రాఫ్ట్స్ అందరి మనసులను దోచుకుంటాయి. గిరిజన కళలను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న చేనేత వస్తు ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన గిరిజన స్టాల్లోని ప్రత్యేకతలపై ఈటీవీ కథనం. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న చేనేత వస్త్రకళా ప్రదర్శనలు గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే వస్తువులు ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 1న ప్రారంభమైన ప్రదర్శన ఆదివారంతో ముగియనుంది. దేశంలోని వివిధ తెగలవారు చేసిన వస్తువుల్ని ఇక్కడ ప్రదర్శిస్తూ విక్రయిస్తున్నారు. ఇందులో ఛత్తీస్గఢ్ గోండు తెగకు చెందిన బుట్లురామ్ తయారు చేసిన విండ్ ఫ్లూట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చేతికి వ్యాయామంగానే కాకుండా మంచి శ్రావ్యమైన సౌండ్తో సందర్శకుల చూపు తన వైపు తిప్పుకుంటోంది. బుట్లురామ్ తయారు చేసిన ఈ విండ్ ఫ్లూట్ పూర్తిగా వెదురుతో చేసింది. దీనిపై ఉన్న డిజైన్ కూడా పూర్తిగా చేత్తో వేసింది. అందమైన చేప ఆకృతితో పాటు వివిధ రకాల డిజైన్స్తో ఈ ఫ్లూట్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. వ్యాయామం చేసే సమయంలో తిప్పుతుంటే వచ్చే శబ్దం వల్ల మరింత ఆసక్తిని రేపుతోంది. చాలా సోఫిస్టికేటెడ్గా మంచి స్మూత్గా సౌండ్ వస్తుంది. బాగా సౌండ్ అంటే చాలా చెవికి వినసొంపుగా వినిపించేటట్టు. లైక్ మనం వర్షం కురిసినప్పుడు కోయిల ఎలా కూస్తుందో లైట్గా ఇది కూడా అదే సౌండ్ వస్తుంది. ఇది అన్ని విధాలా మంచిగా అనిపించింది. నేను చూశాను. దీంట్లో సౌండ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మార్నింగ్ వాకింగ్ వెళ్ళేటప్పుడు కూడా బాగా పనిచేస్తుంది. ఎక్సర్సైజ్కి పనిచేస్తుంది. చేతిలో పట్టుకోవడానికి చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. ఇది తయారు చేసిన వాళ్ళకు చాలా కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాను. ఇది బ్యాంబోను పచ్చి కట్ చేసి దానిపైన ఆర్ట్ అనమాట. ఇది చేపలు కావచ్చు, దాంతో పాటు బటర్ఫ్లై గానీ ఇలా చేశారండి వాళ్ళు. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపాయలు. ఈ సౌండ్ అనేది మామూలుగా వాకింగ్ పర్పస్ వాడొచ్చు. మినసొంపుగా ఉంటది. దీంట్లో ఒక ఐరన్ వాచర్ పెట్టారండి. దీన్ని ఐరన్ వాచర్ పెట్టారు. పెడితే ఇలా వాయిస్తే మ్యూజిక్ వస్తూ ఉంటది. ఇలా ఒక్క ఫ్లూట్ మాత్రమే కాదు, ఎన్నో చేనేత వస్తు కళారూపాలు ఈ సందర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మణిపూర్ కుకీ తెగవారు స్టోన్ పౌడర్తో చేసిన బౌల్, దాంతోపాటు ఇబ్రాహీంపట్నానికి చెందిన గిరిజనులు చేసిన రూపీ జ్యువెలరీ కూడా మగువల్ని ఆకర్షిస్తున్నాయి.